ఇది మీది ఏంటి అసలు, లవ్వా లేకపోతే అంతకు మించి? ఓకే, ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా, కంటిన్యూ? చూద్దాం, మీరే చూడండి. అంటే ఇది అంతకు మించి కాబట్టి అడుగుతున్నాను. అంతకు మించి అన్నారంటే అది వేరే దాకా వెళ్ళొచ్చు. అంటే ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా? లైక్ చాలా మంది సెలబ్స్ చూస్తున్నాం, కపుల్స్ అలా. అంటే ఏమవుతుందంటే శివ, ఎక్కడ ఎనీ రిలేషన్షిప్ కి బేసిస్ ఫౌండేషన్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకున్నాం, మన ఇద్దరం విడిపోతున్నాము. ఎందుకు విడిపోతాము? నీకు ఈగో ఎక్కువ వచ్చి నాకు ఈగో ఎక్కువ వచ్చి దానివల్ల ఫ్రెండ్షిప్ అనేది పోతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు మదర్ని వదులుకుంటామా ఎన్ని గొడవలైనా? లేదు. ఫాదర్ని వదులుకుంటామా? తమ్ముడిని అట్లంతా వదులుకోము కదా. మళ్ళీ భార్యాభర్తల మధ్యలో ఎందుకు? జస్ట్ బికాస్ వీఆర్ నాట్ బై బ్లడ్ ఇట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ గో అపార్ట్ కదా. సో ఫర్గివ్నెస్ ఉండాలి. నో బడీ ఈస్ పర్ఫెక్ట్. నేను తప్పులు చేస్తే తను నన్ను ఫర్గివ్ చేయాలి, తను ఏమైనా మిస్టేక్ చేస్తే నేను ఫర్గివ్ చేయాలి. ఎందుకు? నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఏదైనా కష్టం వస్తే ఈనాయకే చెప్పుకుంటా, నాకు ఏదైనా హ్యాపీనెస్ వస్తే ఈనాయతోనే సెలబ్రేట్ చేసుకుంటా. ఇంకా వై వుడ్ ఐ వాంట్ టు రూయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్? ఎంత సైలెంట్ కొట్టినా మళ్ళీ అడుగుతున్నా. చెప్పేవన్నీ వింటున్నా, నాకు ఇష్టం. లివింగ్ రిలేషన్షిప్ ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కరెక్టే. వాళ్ళిద్దరికి देखो जब मियाँ बीवी राजी तो చెప్పు. వాళ్ళిద్దరు మంచిగా ఉంటే ఇంకా వాళ్ళిద్దరు ఇష్టం. అది అడల్ట్స్, 2 adults can take any decision. గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా లివింగ్ తప్పు కాదే. గవర్నమెంట్ రూల్స్ దాకా లివింగ్ ఇస్ ఆల్సో లీగల్ ఓన్లీ. రూల్స్ మాట్లాడేటప్పుడు చాలా రూల్స్ మాట్లాడితే బ్రో సగం ఆస్తి ఇవ్వాలి లివింగ్ లో ఉన్నా కూడా. లైక్ అది కూడా ఉంది. సగం ఆస్తి కాదు, సగం ఎందుకు ఇవ్వాలి అంటాను. వాట్స్ మైన్ ఇదే ఇదంతా పెళ్ళయ్యాక కూడా ఉంటదా? ఇదే లవ్, పెళ్లి అనే టాపిక్ తర్వాత ఎందుకు మారిపోతుందని? అదే ఏదైనా పెళ్ళయ్యాకే మారుతాయి. పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటది. అదంతా ఎవరో చెప్పిన బట్టి నువ్వు ఇట్లా అనుకుంటున్నావు. ఎక్కడో ఎవరెవరో చూడమో నీ ఎక్స్పీరియన్స్ బట్టి. పెళ్లి అంటే ఏంటి శివ? పెళ్లి కదా, ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ 2 lovers. మేమిద్దరము ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. వీఆర్ సెలబ్రేటింగ్ ఒక డే, ఓ మంచి ముహూర్తం పెట్టుకొని ఒక డే అందరూ ఫ్యామిలీ, ఒక మెమరీ, ఒక సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్. ఒక దసరా ఎట్లా చేసుకుంటాం, ఒక హోలీ ఎట్లా, అట్లా పెళ్లి కూడా ఒక సెలబ్రేషన్. అంతేగాని జస్ట్ బికాస్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ దాని వల్లే విడిపోతారు అనేం లేదు. పెళ్లి కానోళ్ళు జీవితాంతం కలిసి ఉండి అంతకంత ప్రేమ ఉన్నోళ్ళు ఉన్నారు, నేను చూసిన వాళ్ళు. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ జస్ట్ అగ్రిమెంట్ దట్ వీఆర్ షోయింగ్ ఆఫ్ టు అదర్ పీపుల్ ఆర్ వీఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ దట్ వన్ పర్టికులర్ డే. పాత కాలాల్లో అంటే లైక్ చాలా ఓల్డ్ పౌరాణికంలో దాంట్లో అంతా కొన్ని పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి, జస్ట్ వీళ్ళిద్దరు మాట చెప్పుకుంటే పెళ్లి అయినట్టు వాళ్ళు అలా అనుకుంటారు కదా. శకుంతల మూవీలో కూడా ఉంది, వాళ్ళిద్దరు జస్ట్ మాట్లాడుకుంటేనే లైక్ అప్పుడే పెళ్లి అయిపోయినట్టు, దాని తర్వాత అలాంటివంతా ఉన్నాయి కదా. అలా కూడా అనుకోవచ్చు. ఎక్కడికో పాత చెప్తుంటే ఏంటి ఎంత చదివావా నువ్వు, ఎంత తెలుసా నీకు? నిజంగా పురాణాలు కూడా నాకు తెలుసు. పురాణం ఎంత చదివావా, ఎంత తెలుసుకున్నావా, ఎంత అర్థమైందా? అబ్బో అనుకుంటున్నా. మూవీ చూసి చెప్పాను అనుకున్నా. ఇద్దరిలో మోర్ రొమాంటిక్ ఇనాయా అని అనుకుంటున్నా. ఏమంటావు? నువ్వు ఆల్రెడీ అనుకుంటున్నావు కదా, అడుగుతున్నా. అనిపిస్తుంది, ఏమంటారు? చెప్పాలి అమ్మాయి అడుగుతున్నా బ్రో, ఇది కపుల్ కోసం. నీకైతే చెప్పాలి. అలా కాదు, నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు కదా ఇనాయనే. కాచివా నేనే ఎక్కువ రొమాంటిక్ అని నేను చెప్పాలా? నువ్వు చెప్పకలేదు, ఆమె ఆల్రెడీ చెప్పేసింది. చెప్పేసావా నాన్న? నేను ఎక్కడ చెప్పాను, నోరు తెరవలేదు కదా. హాలిడేస్ కి వెళ్తుంటారు మీరు, మీ ఇద్దరు నార్మల్ గా హాలిడేస్? దట్స్ ద బెస్ట్ పార్ట్. హాలిడేస్ కి వెళ్తూ ఉంటారు. మాక్సిమం హాలిడేస్కి వెళ్ళేది మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ మెమరీస్ ఉంచుకోవాలి అనేది ఉంటుంది నార్మల్ కపుల్ గోల్స్. కానీ మీరు సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు. వై సోషల్ మీడియాని దూరం పెట్టొచ్చు కదా, లైక్ ఈ ఫొటోస్ కానీ అవన్నీ. నేను ఒక పెద్ద రీజన్ చెప్తా.
నార్మల్ ఫోన్లో నా ఫోన్లు పోతూనే ఉంటాయి, ఉండనే ఉండదు. ఎన్నిసార్లు ఐక్లౌడ్ లో తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఫోన్లు పోతాయి. సోషల్ మీడియాలో పెడితే మాత్రం ఎక్కడికి పోదు, అది అక్కడే ఉంటుంది. డేటా స్టోరేజ్ దట్స్ 100% డేటా స్టోరేజ్ ఫర్ మీ. మళ్ళా నేను యూజ్ చేసేది డేటా స్టోరేజ్ కోసం. Data storage కోసం. నీ స్టోరీలు చూస్తాం కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కర్నూలుకి వచ్చా. అదంతా అలా వెళ్ళిపోతాం. ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు. యాక్చువల్ ఇప్పుడు మనం వెళ్ళేది 1 year తర్వాత అది మళ్ళీ మెమరీ లా చూపిస్తాం. ఫోన్ అన్ని దూరం పెట్టేసి మామూలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నార్మల్ గా కపుల్స్. లైక్ మీరు ఎందుకు వై సోషల్ అది మీడియా కూడా చేస్తాం. ఐ లైక్ అది చేస్తారు ఇది చేస్తారు. ఐ లైక్ ఫొటోస్. నేను ఫొటోస్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఫోటోగ్రఫీ పిచ్చి. ఫోటోస్ అంటే capturing that moment. పిచ్చి ఉంటుంది కదా నాకు. ఆ మూమెంట్ ఎప్పటికీ మళ్ళీ లైఫ్ లో గుర్తు రావాలంటే మళ్ళీ చూసుకొని గుర్తు రావాలి. ఎందుకు నాకు షార్ట్ టైం మెమరీ లాస్, మర్చిపోతా మళ్ళీ. అందుకే ఫొటోస్ చూసుకుంటే గుర్తొస్తుంది కదా అని ఆ దాంట్లో నేను తీసుకుంటా ఫొటోస్ ఎక్కువ. అంటే మహా అంటే ఎన్ని తీసుకుంటాము, ఛార్జింగ్ ఉన్నంత వరకు తీసుకుంటాం. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఇద్దరం కూర్చొని మంచి ముచ్చట్లు పెట్టుకొని టాక్ అ లాట్. ఎక్కువ మాట్లాడుకుంటుంటారు, బాగా మాట్లాడుకుంటాం. ఎక్కువ మాట్లాడుతుంటే ఆమె వింటుంటేనే అర్థమైపోయింది నువ్వు ఎంత మాట్లాడుతావు ఆమె ఎంత వింటుందో. లేదు, ఆమె మాట్లాడేటప్పుడు నేను కూడా వింటారు. ఐ లైక్ లిజనింగ్ టు హర్. షీ టెల్స్ మీ ఆల్ బెస్ట్ లిజనర్. Yes. నీ లైఫ్ లో గౌతమ్ లేకపోతే వాట్? నథింగ్, సింగిల్. జస్ట్ మార్నింగ్ లేవడం, షూట్ ఉంటే వెళ్ళడం, లేదా మళ్ళీ పడుకోవడం, లేదా మూవీకి వెళ్ళడం, అంతే. ఇంకేం లేదు. ఫ్రెండ్స్ అంతే. సింగిల్ లైఫ్. గౌతమ్ ఇంకా నేను ఎప్పుడు అసలుకి నా లైఫ్ లో ఒకడు వస్తాడు, నేను వాడితో ఉంటాను. అసలుకి ఒకరిని నా లైఫ్ లో తెచ్చుకుంటానని కూడా నేను ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ హీ కేమ్. అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. Yes. యా 100%. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. మీ పాత లవ్ తో కంపేర్ చేస్తే ఈ లవ్ లో స్పెషల్ ఏంటి? నన్ను అడిగితే పాత లవ్ తో అసలు కంపేర్ చేయకూడదు. పాత లవ్ అది లవ్ కాదు కాబట్టి వాళ్ళకి ఇట్లున్నాం. ఒక స్పెషల్ ఏంటి ఈ లవ్ లో ఉన్న స్పెషల్? అది నిజంగా లవ్ అక్కడే ఉండేటోళ్ళం కదా శివ. అవును కదా. ఆ జర్నీకి ఈ జర్నీకి స్పెషల్ వాట్ ఇస్ స్పెషల్ ఉంటది కదా. అంటే See, అక్కడి నుంచి ఇందులోకి వచ్చామంటే ఇందులో ఏదో స్పెషల్ ఉన్నట్టు ఈ జర్నీలో. అందరి లైఫ్ లో ఎక్స్లు ఉంటారు, లవ్ ఉంటుంది. అందరికి ఫస్ట్ లో ఒకటే లవ్ అని చెప్పే వాళ్ళని నేను నమ్మను. ఆబ్వియస్లీ అందరికి ఎక్స్లు ఉంటారు, చాలా జరిగే ఉంటాయి స్టోరీలు. ఎందుకంటే స్కూల్ టైం నుంచి అందరికి ఏదో ఒకటి జరుగుంటది. కానీ మనకు ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చేసి మనం అర్థం చేసుకొని అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఇద్దరికి అండర్స్టాండింగ్ లెవెల్, కంపాటబిలిటీ వాళ్ళిద్దరిది అంటే లైక్ గ్రౌండ్ సేమ్, ఇద్దరిది ఒక్కటే ఉండడం చాలా కష్టం. అలాంటిది మా దగ్గర ఉంది. మా ఇద్దరిది అండర్స్టాండింగ్ లెవెల్ 0 అంటే 0నే, 100% అంటే 100%, అన్నిట్లో అలానే ఉంది. ఇంత లైక్ ఏం చెప్తాను దీన్ని, కంపాటబిలిటీ ఇప్పటి వరకు నాకు ఎవరితో రాలేదు. లైక్ ఎవరితో లేదా అంటే ఇప్పటి వరకు నేను ఎవరిని లవ్ చేయలేదేమో నా లైఫ్ లో. దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్, ప్యూర్ లవ్. ప్యూర్ అండ్ ఫస్ట్ లవ్ అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది లవ్ అంటే ఇలా ఉంటుందా. లైక్ కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే ఒకరు 100% ఇస్తారు, ఇంకొకరు ఇవ్వరు. చాలా వాళ్ళకి జరుగుతుంది. ఎవ్రీవన్ ఫేస్ దట్. నేను కూడా చేశాను, తను కూడా చేశాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం లవ్ ఇస్తాము, అవతల వాళ్ళ నుంచి రాదు. నీకు కూడా అనిపించుంటది కదా, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నీకు రిటర్న్ లో రావట్లేదు. మా ఇద్దరి దగ్గర ఏంటి అంటే అట్లా అందరు రిలేటబిలిటీ ఫ్యాక్టర్. ఇద్దరు నేను ఎంత లవ్ చేస్తాను అతన్ని, తను కూడా నన్ను అంతే లవ్ చేస్తాడు. సో నేను ఎంత కావాలనుకుంటా, తను కూడా అంతే కావాలనుకుంటాడు. మా ఇద్దరు లవ్ 100% ఉంది. దర్ ఈస్ ఈక్వల్ లవ్. నాకు కావాల్సింది నాకు రావట్లే, నేను అనుకున్నది చెయ్యట్లే, నేను ప్రేమిస్తున్న దాన్ని ప్రేమించట్లేదు, ఇలాంటివన్నీ లేవు అసలుకి. దట్ ఈస్ ద స్పెషల్ థింగ్.